గౌరవ ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గౌరవులు గౌరవనీయులు సిపి రాజాబాబు గారు ఐఏఎస్ వారి యొక్క సందేశాన్ని 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అందిస్తారు. మొట్టమొదటి దళాన్ని మొహమ్మద్ అస్లాం ఆర్ఎస్ఐ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర కుసుమాలు వారి పరిమళం. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారు. 1952లో భాషాప్రయుక్త రాష్ట్రాలలో తెలుగు వారికి ఆంధ్ర రాష్ట్రం కావాలని పోరాటం చేసి 58 రోజుల నిరాహార దీక్షతో డిసెంబర్ 15న దేశమే కదిలిపోయింది. ఫలితంగా 1953లో ఆంధ్ర రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ప్రాణం అంటే శ్వాస కాదు. జిల్లా ఈనాటి 77వ గణతంత్ర దినోత్సవ ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తున్నటువంటి మన ఎస్పీ గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇచ్చేస్తున్నారు. వారికి జిల్లా యంత్రాంగం మరియు పోలీసు సంబంధించినటువంటి టాప్ బ్రాస్ వారందరినీ సాదరంగా క్రమశిక్షణతో మారుపేరుగా నిలుస్తున్నటువంటి రక్షక దళాల నాయకులు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రకాశం జిల్లా గౌరవనీయులు శ్రీ పి హర్షవర్ధన రాజు గారు ఐపీఎస్ విచ్చేశారు. వారికి ఫోటో వచ్చి కూర్చుంటే చాలా ఉట్టి పడింది. చాలా ఉట్టి పడింది అన్నా. ఇబ్బంది కూడా కట్టేద్దాం సార్ అని అక్కడే చూస్తుంది. చేపలు ఒక పేరు 1500 అంట మా చూడు పేరు 36,000 ఉంటుంది. ఇదిగో పాకిస్తాన్ టర్కీ నుంచి
ఆయన రాశారు ఇప్పుడు మనవాళ్ళు వాళ్ళకి తమ్ముడేలే ఏమనుకో మెట్నా ఆఫీస్లో చేస్తా హాల్లో హాల్లో 10:30 దాకా వెళ్ళిపోతా ఏందయ్యా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 15 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఒక ప్రాంతీయ ఆసుపత్రి, ఒక తల్లి బిడ్డ ఆసుపత్రి మరియు 389 హెల్త్ వెల్నెస్ కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 5 సంవత్సరాల అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలను 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు పాఠశాలలో చదివే పిల్లలు పుట్టుకల లోపాలను మరియు పంపడం జరిగింది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ప్రస్తుత సంవత్సరంలో ఈ పథకం ద్వారా 3,845 మంది పాల్పైన మాతా శిశువులను వారి ఇంటి వద్ద సురక్షితంగా చేర్చడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లాలో ఈ పథకం కింద 25,26 సంవత్సరంలో ఇప్పటి వరకు దళాలు అత్యంత క్రమశిక్షణతో ముందుకు కదులుతూ ఉన్నాయి. భారతదేశమంతా మినీ సైన్యంగా మన కళ్ల ముందు కనిపిస్తూ ఉన్నది. ఇంత చక్కటి పెరేడ్ చేసినటువంటి ఈ దళ కమాండర్స్ కు, అలాగే దళాధిపతులకు, దళాలకు అభినందన మందారాలు తెలియజేసుకుంటున్నాం. ప్రకాశం జిల్లా తరఫున వారు ఇచ్చినటువంటి సేవలకు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నటువంటి దళాలకు అభినందన మందారాలు. జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి అందరూ తమ వంతు సహకారాన్ని అందించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. సుదీర్ఘమైనటువంటి అత్యద్భుతంగా ఇచ్చినటువంటి ప్రసంగానికి గౌరవ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. జిల్లాలో 1,538 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 98,815 మంది విద్యార్థులకు నిర్దిష్ట పద్ధతితో మేలు రకం పథకంతో పౌష్టికాహారము మధ్యాహ్న భోజన పథకం ద్వారా శుద్ధిగా అందించడం జరుగుతుంది. ప్రభుత్వ కళాశాలలో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టడం జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థులకు ప్రతి జిల్లా న్యాయాధికారి వారికి మరియు న్యాయాధిపతులకు నా ధన్యవాదములు. జిల్లాలో శాంతి భద్రతను కాపాడుతున్న జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ వి హర్షవర్ధన్ రాజు గారికి మరియు వారి సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు. అభివృద్ధి పథకాల అమలులో సహకరిస్తున్న జిల్లాలోని అధికారులకు, బ్యాంక్ అధికారులకు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు,